ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 2 రోజుల నుంచి కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. యువతి యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ డప్పులు డోలు వాయిద్యాలతో గణనాథునికి నిమజ్జనం వీడ్కోలు పలికారు. జిల్లా కేంద్రంలోని ధర్మశాల వద్ద మొదలైన గణేష్ నిమజ్జన శోభయాత్ర సిరిసిల్ల రోడ్డు నుంచి సుభాష్ రోడ్డు, పెద్ద బజారు, కమాండ్ రోడ్డు వరకు కూడా కొనసాగి అటు నుంచి కొత్త బస్టాండ్ వరకు గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగింది. జిల్లా కేంద్రంలో నెలకొల్పిన 405 గణనాథులను కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ట్రెక్రియాలో గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. ఇక చెరువు వద్ద గణేష్ నిమజ్జనం కొరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ దగ్గరుండి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. గణేష్ మండపాల నిర్వాహకులకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. మరి గత 9 రోజుల నుంచి వినాయకుల ఉత్సవాలలో మరి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి మున్సిపల్ నుంచి దగ్గర 500 మంది కూడా సిబ్బంది మరి ఎంతో కష్టపడి టీం వైజ్ గా టీం వర్క్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు చూసుకుంటే శోభయాత్రలో మనకి దగ్గర పొద్దున్న నుంచి కూడా 250 వరకు కూడా గణపతులు వచ్చినాయి. ఇంకా కూడా 200 వరకు కూడా గణపతులు వస్తాయని మా అంచనా వేసుకున్నాము. అప్పటి వరకు కూడా కమిషనర్ మేడం నేను ఇక్కడే ఉండి మరి ప్రజలకి వాలంటీరింగ్ చేసుకుంటూ ఇక్కడే ఉంటాము. 5-6 గంటల వరకు కూడా మరి గణపతి నిమజ్జనాలు